హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది ఇందిరా మిల్ అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు మనం చూసాము. ఈ ఇంటి గురించి అప్డేట్ ఏంటంటే, ఈ ఇంటికి అతి తక్కువ బడ్జెట్లో టైల్స్ ఎలా వేశారు, ఎంత ఖర్చు అయింది, టైల్స్ మోడల్ ఏంటి, ఏ కంపెనీ యూజ్ చేశారు, ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చిందనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ దగ్గర నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాము. కిచెన్కి వచ్చేసి మన బ్రదరు ఈ గ్యాస్ స్టవ్ పెట్టుకోవడానికి గ్రానైట్ యూజ్ చేశారు. దాని తర్వాత వాల్కేమో ఈ టైప్ యూజ్ చేశారు, మనకి వీడియోలో కనపడుతుంది కదా. సో ఈ యూ షేప్లో వచ్చింది ఇది. కింద ఈ టైప్ కలర్స్ డిఫరెంట్ అనమాట, ఎందుకంటే హాల్కును కిచెన్కి డిఫరెన్స్ ఉండడానికి ఈ టైప్ టైల్స్ అయితే యూజ్ చేశారు. సో ఇవి ఇంకా క్లీన్ చేయలేదు, మొన్న పని అయిపోయింది కాబట్టి దీనికి మక్కు పెట్టిన పౌడర్ ఇంకా అలానే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ కూడా అంతా డబల్ బెడ్రూము ప్లస్ హాల్ కూడా ఒకే టైప్ జాయ వాడడం జరిగింది. ఇది మనకి టైల్స్ పనిచేసిన మేస్త్రి కూడా మంచిగా నీట్గా జాయ కలిసేటట్టుగా చూసారు కదా, ఈ విధంగా మంచి నీట్గా యూజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ జాయ తీసుకోవడంలో ఒక డెసిషన్, దాని తర్వాత వీటిని కలపడంలో సెకండ్ డెసిషన్ అనమాట. ఇది వీటికి లుక్ రావడానికి. దాని తర్వాత మనం వాష్రూమ్ సంబంధించి బ్రదర్ తీసుకున్నది ఒకసారి చూడండి. లోపల రీసౌండ్ వస్తుంది, పూర్తిగా చూపించిన తర్వాత బయటకు వచ్చాక మాట్లాడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఈ టైప్ జాయ తీసుకున్నారు కదా, వీటి మందం ఏ విధంగా ఉందనేది వీటిని చూడొచ్చు అనమాట. చాలా మందంగా అయితే ఉంది ఇది. ఈ జాయ చూసారు కదా, గ్రానైట్ తర్వాత మార్బుల్ టైప్లో ఉంది, కాకపోతే ఇది టైల్స్ అనమాట. చూడండి మందంగా కూడా ఉంది. దీని తర్వాత మనకి కబోర్డ్లో ఒక స్టెప్ ఎక్కిచ్చారు పైకి. ఇవి బాత్రూమ్ సంబంధించినవి మిగిలిపోయాయి. కబోర్డ్లో ఒక స్టెప్ ఎక్కిచ్చారు. ఇక్కడ మనకు బీరో ఉంచుకోవడానికి స్పేస్ ఉంచుకున్నారు అనమాట మన వాళ్ళు. దీని తర్వాత మనం ఆల్రెడీ కిచెన్ ఎక్స్ప్లోర్ చేసాం కాబట్టి కిచెన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే సెకండ్ బెడ్రూమ్ కూడా ఇట్లా షెల్ఫ్లకి ఒక స్టెప్ ఎక్కిచ్చారు. ప్రతి దగ్గర మంచిగా నీట్గా జాగ్రత్తగా ఇట్లా పాయింట్స్ ఉన్నాయి కదా, ఇది కలిసే విధంగా జాగ్రత్త తీసుకున్నారు. ఎక్కడా కూడా ఇలా ఒకదానికొకటి అప్ అండ్ డౌన్ రాకుండా కూడా జాగ్రత్త తీసుకున్నారు అనమాట. ఈ విధంగా మంచిగా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. కుదిరితే మేస్త్రి గారి నంబరు అడిగి తీసుకొని ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ టైల్స్ తీసుకోవడంలో తీసుకోవడంలో 35,000 రూపాయలు ఖర్చు అయింది. దీని తర్వాత వీటికి సంబంధించి మనకి కూలీలు ఉంటారు కదా, కూలీ పని, వాటికి వచ్చేసి 18,000 రూపాయలు ఖర్చు అయిందని మనకు తెలియజేయడం జరిగింది. కాకపోతే దానికి తగ్గ వర్క్ అయితే చూపించారు మన వాళ్ళు. టోటల్ ఇందిరమ్మ ఇల్లు అనమాట ఇది. మంచి నీట్ ఫినిషింగ్తో ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేశారు మన వాళ్ళు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.